మలాకి గ్రంథము 3వ అధ్యాయము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ మాట నుంచి ఆయన చదువుతారండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 7వ మాట నుంచి ఎవరైనా చదివే వాళ్ళు మైక్ ఎవరైనా చేయి చూపిస్తే మైక్ మీ దగ్గరికి వస్తుంది. 786వ పేజీ 786. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ మాట నుంచి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుని దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద అనుభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. ఇదిగో దేవా తండ్రి నాయన, ఉదయకాల సమయంలో దేవా ఈ వాక్యము ధ్యానించుకొనిచుండగా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభా. నాయన చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారికి ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనపరచుకోండి. ప్రతి ఒక్కరి చెవులు మీరు తెరవండి. ప్రతి ఒక్కరి హృదయం మీరు దర్శించండి. మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభువా మేము వెలిగించబడతాం, జీవింపజేయబడతాం నాయన, ఉద్యోగపడతాం నాయన. ప్రభువా తండ్రి, మమ్మల్ని జీవింపజేయండి, మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని ఉద్యోగపరచండి, మమ్మల్ని బలపరచండి దేవా, మమ్మల్ని స్థిరపరచండి నాయన. మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. మనిషి జ్ఞానం యేసు నామములో లయమగును గాక అని ఆత్మదేవ మీరు మాట్లాడి మీరు దర్శించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అండి ఒక నిమిషం తర్వాత మాట్లాడండి, వాక్యం అయిపోయి మాట్లాడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ వస్తుంది కదండి. రైట్. పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ మాటలు చూస్తే, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లేఖనాలని జాగ్రత్తగా చదువుకుంటే ఎప్పటి నుంచో మీరు నా కట్టడలను, నా మాటలను, నా శాసనములను ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాటికి, నా మాటలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. మీరు ప్రక్కన పెట్టేస్తున్నారు, మీరు త్రోసేస్తున్నారు. నా మాటను నా మాట విని మీరు ఆ ప్రకారం మీరు చేయట్లేదు అని మాట్లాడుతున్నాడు. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన ప్రభువారు ఆ యొక్క దేవుని ప్రజలతో, దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్న మాటలు, ఎప్పటి నుంచో మీరు నా మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎప్పటి నుంచో నా మాటను మీరు త్రోసేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. నా మాటల మీద, నా వాక్యం మీద మీరు మనసు పెట్టట్లేదు. అది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుడు. కట్టడలను గైకొనక, ఈ పితరుల నుంచి కూడా, అంటే ఎప్పటి నుంచో, అంటే మన ముందు తరం నుంచి కూడా దేవుని మాటని లక్ష్య పెట్టట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మనసు మార్చుకొని మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగాను.
అక్కడ ఇంకా మాట్లాడుతూ ఆ కిందకి వెళ్తూ అక్కడ మాట్లాడుతున్నాడు 8వ మాటలో. ఇప్పుడు చదవండి 8వ మాట నుంచి ఎవరైనా. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వక దొంగిలితిరి. ఆగండి. ఈ ప్రజలు అంటున్నారట, ప్రభువా ఏ విషయంలోని మేము నీ దగ్గర దొంగిలిస్తున్నాం? ఏ విషయంలో దొంగిలిస్తున్నాం? ఏ విషయంలో దొంగిలిస్తున్నాం? ఏ విషయంలో మేము తప్పిపోతున్నాం అని అడిగితే మీరు 10వ భాగమును ఇవ్వట్లేదు. ఏం ఇవ్వట్లేదట? 10వ భాగం. అంటే ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే, ఈ 10వ భాగం గురించి ప్రత్యేకించి ఏం కాదు, కానీ మొన్న ఈ మధ్యలోనే మాట్లాడుతున్నప్పుడు సంఘానికి ఎవరు బోధించాలి? మనం 10వ భాగం గురించి వీటి గురించి చాలా అరుదుగా మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎప్పుడైనా సరే ఇది అప్పుడప్పుడు బోధిస్తూ వెళ్ళాలట. అన్ని విషయాల్లో కూడా ఇది ఒక ప్రాధాన్యమైన విషయం. మనం ఏ విషయంలో దేవుడి దగ్గర నుంచి దొంగతనం చేస్తామట అంటే అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు 10వ భాగమును చదవండమ్మా. ఇప్పుడు 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. జనులందరూ నా యొద్ద దొంగిలించినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం చెప్తున్నాడు. ఏంటట కారణం? ఏంటండి? నా మందిరములో ఆహారం ఉన్నట్లు. ఏ ఉన్నట్లు? నా మందిరములో ఏ కొదువ ఉండకుండా, నా మందిరంలో సమృద్ధి ఉండేలాగా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఎక్కడ ఉండాలట? ఆయన మందిరములో కరువు అనేది ఉండకుండా. ఎవరికి అప్పచెప్పాడు ఆ బాధ్యత? సంఘానికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి అప్పచెప్పాడండి ఆ బాధ్యత? సంఘానికి అప్పచెప్పాడు. సంఘం ఏం చేయాలట? ఆయన మందిరములో అన్నీ సరిగా ఉన్నాయో లేదో, సమృద్ధిగా ఉన్నదో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామండి? చాలామందికి 10వ భాగం అంటే తెలియదు. 10వ భాగం అంటే 100కి ఎంత అండి? ₹10. 10వ భాగం అంటే ఎంత అండి? 100కి ₹10. మరి 1000కి, లక్షకి, 10 లక్షలకి ఎంతమ్మా? 10 లక్షలకు 10,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నిజంగానే అలాగే అయిపోతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు దీవించిన కొలది, దేవుడు ఇస్తున్న కొలది, సమృద్ధిగా ఇస్తున్న కొలది ఏం చేస్తున్నారండి? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 1000 ఇచ్చినప్పుడు 100 బాగానే ఇస్తున్నారు, 10,000 ఇచ్చినప్పుడు 1000 బాగానే ఇస్తున్నారు, 1,00,000 ఇచ్చినప్పుడు 10,000 బాగానే ఇస్తున్నారు, 10 లక్షలు ఇచ్చినప్పుడు కూడా 10,000 బాగా ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఇవ్వాలట? 10 లక్షలు ఇచ్చినప్పుడు 1,00,000 ఇవ్వాలి. 1,00,000 ఇస్తే కానీ ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? అందుకే అక్కడ చాలా క్లియర్ అలా చేశారు కనుకనే అప్పుడు ఆ ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు దేవుడు ఎవరితోనైతే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడో నేటికి కూడా మనతో అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వారు ఏం చేసేవాళ్ళు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను చూడండి. ప్రతిష్ఠితార్పణలు, దేవుడికి ఇచ్చే అర్పణలు, అలాగే 10వ భాగం 10వ భాగం, ఈ రెండు కూడా ఏం చేస్తున్నామండి? ఇవ్వక, ఏమన్నాడు అక్కడ? ఇయ్యక దొంగిలితిరి. అలా దొంగిలించిన వాళ్ళు ఏమవుతున్నారట? శాపగ్రస్తులు అయ్యారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఒకసారి చెప్తున్నారు, నేను కొంతకాలం నా పరిస్థితి బాగోక నేను 10వ భాగం తీయలేకపోయానురా అని చెప్పి ఆ విషయాలని చెప్తున్నారు. నేను తీయలేకపోతే అప్పుడు ఆయన షిప్ యార్డ్లో జాబ్ చేసేవాళ్ళు. నేను తీయలేకపోతే కొంతకాలం అయిన తర్వాత ఇంకా ఇబ్బందిగా అయిపోతుంటే అప్పుడు నెమ్మదిగా ఏం చేశానో తెలుసా? అది కొంత అమౌంట్ అయ్యింది. నేను ఎప్పటి నుంచి ఇవ్వలేదో ప్రతిదీ రాసుకున్నాను. ఏ నెల నుంచి నేను 10వ భాగం ఇవ్వలేదో ప్రతిదీ నేను రాసుకొని ఏం చేశాడట ఆయన? అక్కడ నుంచి ఎప్పటి నుంచి అయితే మళ్ళీ తిరిగి 10వ భాగం కూడా మొదలుపెట్టారో అప్పుడు ఆ 10వ భాగము అలాగే
గతంలో ఇవ్వడం ఇవ్వడం మానేశారు కదా, అందులోంచి కొంత అంటే అది అట్లా అంటే ఒక అప్పులా దాన్ని భావించి దాన్ని తీర్చుకొని వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ విషయం? ఆశీర్వాదం నిమిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు మనందరం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో మార్లు దశంభాగాలు తీయడం మానేస్తాం, దేవుడికి ఇచ్చే అర్పణలు ఇవ్వడం మానేస్తాం. ఏం చేయాలట? అవి ఎలాగైనా సరే దేవునికి చెల్లించవలసినవి చెల్లించి తీరాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మన మీదకి శాపము మాని ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఎవరైతే ఎక్కువ సమయం ఇస్తారో వారికి దేవుడు ఎక్కువ ఆయుష్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మొత్తం సమయాన్ని ఇచ్చేసారు అనుకోండి, వారికి మరణం చూడకుండా కూడా దేవుడు చేయవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని అన్నమాట. దేవునికి తనకున్న సమయం మొత్తం దేవుడికే ఇచ్చేసాడు అనుకోండి. ఆదికాండంలో 5వ అధ్యాయంలో హానోకు నాకు ఆయన 300 ఏళ్ళు దేవునితో నడిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమయాన్ని మొత్తాన్ని దేవుడికి ఇచ్చేసాడు కాబట్టి ఆయన ఇంకా మరణము చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా గారిని చూసుకుంటే ఓ గొప్ప ప్రవక్త, ఆయన తన సమయాన్ని అంతటినీ దేవుడితో ఇచ్చేసాడు. దేవునితోనే నడుస్తూ ఉన్నాడు, దేవునితోనే వెళ్తా ఉన్నాడు. చివరికి ఏమయ్యాడండి? అగ్నిరథంలో వచ్చి ఆయన తీసుకుపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏదైతే దేవునికి ఎక్కువగా ఇవ్వడం మనం ప్రారంభిస్తామో, ఎక్కువగా ఇస్తూ ఉంటామో, దేవుడు అది మనకి విస్తారంగా ఇస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సమయమైనా డబ్బైనా అది ఏదైనా కావచ్చు. దేవుని గుణము ఇవ్వడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 దేవుని గుణం ఏంటండి? ఇవ్వడం. నీకు నచ్చినంత నువ్వు తీసుకోవచ్చు దేవుడి దగ్గర నుంచి. అయితే తీసుకొని నువ్వు దాచుకుంటే అది నీ దగ్గర ఉండదు. ఎలాంటిదో తెలుసా? ఆకాశం నుంచి దేవుడు ఇశ్రాయేలీయులకి మన్నా కురిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కురిపించాడు? మన్నా అంటే ఏంటండి? ఆ రోజుల్లోని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి తిండి లేదు అంటే, అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు తిండి లేదు అంటే దేవుడు అన్నాడు, ఆకాశం నుంచి నేను మన్నాను కురిపిస్తాను, దాన్ని మీరు రొట్టె చేసుకొని తినండి అని చెప్పాడు. వాళ్ళంతా దోచుకునేవారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏ రోజుకి ఆ రోజే దాన్ని మీరు తీసుకోవాలి. రోజు కురుస్తుంది, మీరు రేపటి కోసం దాచుకోవద్దు, అంత అవసరం లేదు. రోజు కురుస్తుంది, మీరేం చేయాలి? దాన్ని ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలి. దాచుకుంటే ఏమవుతుంది? ఉండదు, పాడైపోద్ది. కొంత దాచుకున్న మహానుభావులు కూడా ఉంటారు, దాచుకుని తిన్న మహానుభావులు కూడా లేకపోలేదు. అలా దాచుకుంటే అది పాడైపోయేదట. ఏ రోజు కాదు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్తూనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకుంటే మనం కూడా ఇస్తూనే ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమో దేవుడు ఈరోజు ఇచ్చి రేపు ఇవ్వకపోతే అని క్వశ్చనే లేదు. దేవుడికి ఆయనకి ఇవ్వడమే ఇష్టం, ఇస్తూనే ఉంటాడు. నీకు ఓపుకున్నంత వరకు నువ్వు తీసుకుంటూనే ఉండవచ్చు. అయితే నువ్వు తీసుకుందల్లా దాచిపెట్టుకోకూడదు, కానీ దాన్ని నువ్వు పంచుతూనే పోవాలి, నువ్వు ఇస్తూనే పోవాలి, దాన్ని ఖర్చు చేస్తూనే పోవాలి. నీకెంత కావాలంటే అంత దేవుడి దగ్గర నుంచి నువ్వు తీసుకోవచ్చు. ఆయన గుణం ఇచ్చే గుణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి దగ్గర మన సమయాన్ని పెట్టాం అనుకోండి, ఆ సమయం వృధాగా పోదు. నేను నా జీవితంలో 20 సంవత్సరాల పాటు నేను దేవుడితోనే గడిపినంటే ఇంకో 20 సంవత్సరాలు నీకు పెరిగిందన్న విషయం నీవు గ్రహించలేకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో 20 సంవత్సరాలు నీకు పెరిగిందన్న విషయం నువ్వు గ్రహించలేదేమో. నేను ఈ సంవత్సరం అంతా కలిపి ఒక 300 గంటలు నేను దేవుడితో గడిపానండి అంటే, ఆ 300 గంటలు నీకు మళ్ళీ వెనకతల నీ బ్రతుకు దినములు 300 గంటలు ఇంకా పెరిగాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఏదే ఉంచుకోడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత ఇస్తే అంతది మళ్ళీ తిరిగి వచ్చేస్తూనే ఉంటుంది, అంతకి రెట్టింపు వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుడు అంటే. కానీ మనం ఏం చేస్తామండి? దేవుడికి ఇవ్వాలనేసరికి మాత్రం బాబోయ్ ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నో అవసరాలు గుర్తొస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అవసరాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆయన అంటారు, మీ పాస్టర్లకి డబ్బులు తీసుకోవడం బాగా అలవాటండి, అడిగి బెదిరించి మరీ తీసుకుంటారండి. ఎలాగట? బెదిరించి మరీ తీసుకుంటారు. దేవుడు మిమ్మల్ని శపించేస్తాడని చెప్పి మరీ తీసుకుంటారండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చేది దేవునికైనప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పని చేసే వాళ్ళని దేవుడు ఆయన పోషించక మానడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి కొని ఉండొచ్చేమో కానీ ఆయన ఆశ్రయించే వారు మాత్రం ఎప్పుడు కూడా ధన్యులుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సేవ చేస్తున్నాము, ఏదో డబ్బులు వచ్చేస్తేనే ఇంకేదో అని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత అవసరం లేదు. ఏదో వచ్చేస్తుందని సేవ చేయాల్సిన పని లేదు. ఉంటే ఉండొచ్చు, ఎవరో ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రియమైన దేవుని అంత అవసరం లేదు. ఏదో వచ్చేస్తే ఎవరో ఇచ్చేస్తారు కాబట్టి నేను సేవ చేసేస్తానంటే లేదు, అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పోషించేవాడు ఎవరండి? యెహోవా ఈరే. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం చాలాసార్లు, దేవుడు నిజంగా డబ్బులు ఇస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం అంటే దేవుడు డబ్బులు ఇస్తాడా, దేవుడు నాకు ఎగ్జామ్ ఫీజు కడతాడా, లేకపోతే దేవుడు నా కాలేజ్ ఫీజు కడతాడా, లేకపోతే దేవుడు నాకు ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తాడా, దేవుడు లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాడా, కారు ఇస్తాడా, బంగ్లా ఇస్తాడా? నువ్వు దేవుడికి ఇవ్వు. నువ్వు దేవుడికి ఏమి ఇస్తావు ఇవ్వు, దానికి రెట్టింపు డబుల్ ట్రిపుల్ అయ్యేది మన దగ్గరికి వస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన ఎవ్వరికి రుణస్తుడిగా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమైన ఉపవాసం అంటే ఏంటో తెలుసా? పంచిపెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం అంటే అందరూ ఏమనుకుంటారంటే నేను తిండి మానేస్తే ఉపవాసం అనుకుంటారు. నిజమైన ఉపవాసం ఏంటో చెప్పనా? ఆకలి లేనోడికి ఆకలి తీర్చడం, బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వడం, దప్పికన్నోడికి దాహం ఇవ్వడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఇచ్చినప్పుడు అది ఊరికనే పోదు. నువ్వు నిండు మనసుతో దేవుని ప్రేమతో నువ్వు చేసినప్పుడు, దేవుని ప్రేమ మనలో ఉందంటే దేవుడు మనలో ఉన్నట్టే. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటే అక్కడ కలిమి. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడుంటాడు? ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అడుగుతున్నారు, విస్తారంగా ఇచ్చువాడిని దేవుని ప్రేమించును అంటున్నాడండి. ఏంటండి సంగతి? విస్తారంగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమించున్నాడు. ఇచ్చేవాడికి ఎప్పుడు చాలామంది అంటారు ఆడి దగ్గర బోల్డ్ డబ్బు ఉందండి, ఆడికే బోల్డ్ ఇంక డబ్బు ఇంకా వస్తూనే ఉంటుందండి అంటే నేను అన్నాను, ఆడి దగ్గర కొందరు క్రైస్తవులు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. ఆ జీతం తీసుకుని వాళ్ళు దశంభాగం ఇచ్చి ప్రభువా మా యజమాని దీవించని ప్రార్థన చేస్తుంటాడు, ఆశీర్వదించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, మన ప్రార్థన అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మనం మర్చిపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? మనము దేవుని బిడ్డలమైన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన కూనుకక్క నిద్రపోక అదే పనిగా నిరంతరం 24/7 ఎవరు కాపలా కాస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన చుట్టూ ఆయన దూతల్ని కంచిగా ఉంచాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే చాలాసార్లు దేవుడి దగ్గర నుంచి సమయాన్ని దొంగిలిస్తున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన ఏంటంటే ఆ దశంభాగం కావచ్చు, కానుకలు కావచ్చు, వాటిని దొంగిలిస్తున్నాం చాలాసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ నేను మా పాస్టర్ గారు అక్కడ చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా నేను చూస్తూ ఉన్నాను. కొన్నిసార్లు కానుకలు వేసినప్పుడు చిరిగిపోయిన నోట్లు, ఎక్కడ చల్లని నోట్లు, ఆ నోట్ బయలు బయటకి ఎక్కడ తీసుకెళ్తే వాళ్ళు తీసుకోరు. వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇచ్చేది ఏ మనసుతో ఇస్తున్నాం?
అది 20 రూపాయల నోటు కాబట్టి ఇక్కడ 50 రూపాయల నోటు కాబట్టి ఇక్కడ అక్కడ చల్లలేదు కాబట్టి తీసుకొచ్చేయి. అదే 2000 రూపాయల నోటు అయితే బ్యాంకులో మార్చుకుంటాం తప్ప తీసుకొచ్చేయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాల్యూ చూసుకుంటాం. దాన్ని బట్టి పనికి రాకపోతే అది ఖరీదైంది అనుకోండి, ఎక్కడ పనికి వస్తుందో ఆలోచిస్తాం. ఖరీదులు తక్కువ అనుకోండి, వాల్యూ తక్కువ అనుకోండి, చర్చలు వేసేద్దాంలే. ఏమండి, వాల్యూ లేకపోతే అది ఎక్కడికి వెళ్తుందట. నేను తప్పుగా అనట్లేదు, మీరు ఎలాగిచ్చినా ఏంటంటే ఎలా చెల్లుబాటు చేయాలో నాకు తెలుసు, మేము చెల్లుబాటు చేస్తాం. అది విషయం అది కాదు. కానీ దేవునికి ఇచ్చే మనసు ఎట్లా ఉన్నది ప్రియమైన దేవుడు, అది ప్రాముఖ్యమైనది. నోట్లు చెల్లుబాటు చేయడం పెద్ద పని ఏం కాదు. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయల నోట్ అనుకుంటున్నా, 500 రూపాయల నోట్ అనుకుంటా, చిరిగిపోయింది. తీసినప్పుడు అకౌంట్లో వేయాలి. తిన్నగా వెళ్ళాను, బ్యాంకులో క్యాష్ దగ్గరికి వెళ్ళాను, ఇచ్చాను, పట్టుకొని వచ్చి వేస్తాను. డబ్బులు చిరిగిపోయినా చెల్లించడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు ఏ మనసు ఇస్తున్నాం అన్నది అది. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు ఇవ్వట్లేదు. అందుకే చూడండి అక్కడ 10వ భాగం ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారని మాట్లాడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ లేదా నిధి ఉంది, దేవునికి విస్తారమైన నిధి ఉంది, ఆయనకి కొదివే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి ప్రియమైన కొన్ని సందర్భాల్లో దీనికి అద్దె కట్టడానికి కొంచెం చాలా ఇబ్బంది అయ్యేది. ఆ సమయంలో ప్రియమైన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో విధంగా దాన్ని ఏర్పాటు చేసి అట్లాగా రెంట్ ఎప్పుడు కూడా లేట్ అవ్వకుండా, దేవుడి కృప బట్టి ఈ రోజు వరకు ఎప్పుడు లేట్ అవ్వకుండా దేవుడు అలా నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకా ప్రార్థన చేయగా ఒక స్థిరమైన ఒక దేవుడు స్థిరపరిచాడు. ఇంకా అద్దె గురించి నువ్వు చింతించకు, ఇదిగో ఇట్లా ఉంటుంది ఇలా వస్తుంది, రైట్. అద్దె గురించి చింతించే పని లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు 3000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది మన ఏసీ కానీ లైట్లు కానీ వీటన్నిటికీ. మనం అక్కడ లైట్లు ఆన్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మార్గం సరళం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఏంటబ్బా ఎంత ఇరుగ్గా ఉంది ఈ మార్గం, ఏంటబ్బా ఇలా ఉంది అని అనుకుంటాం. మన ప్రవర్తనని ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఉండిపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. ఉండిపోయింది? ఎందుకు మార్గము సరళం అవ్వట్లేదంటే ఒకటి కొదువుగా ఉంది, ఒకటి బ్యాలెన్స్గా ఉంది. ఏంటట? మన ప్రవర్తనను ఆయన అధికారమునకు ఒప్పుకునే విషయంలో మనం బ్యాలెన్స్ ఉండిపోయాం. అందుకే మార్గం సరళం అవ్వట్లా, ఇంకా ఇరుగ్గానే ఉంటుంది మార్గం. ఈ పని ఎందుకు అవ్వట్లేదు? ఏమో ప్రభువా, ఈ పని ఎందుకు అవ్వట్లేదు అని అంటూ ఉంటాం. కానీ ఒకసారి వాక్యం చదువుకొని, ఇదిగో వాక్యం ఇలా మాట్లాడుతుంది, ఈ విషయంలో నన్ను సరి చేసుకోమంటుంది. ఇదిగో దేవుని వాక్యం, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ విషయంలో నన్ను తనకు అప్పగించుకోమంటున్నాడు. ఇలాంటి విషయాలు మనం గ్రహించలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మార్గం ఏమవుతుందట? సరళం అయిపోద్ది. ఇంకా ఆ విషయంలో మనం భయపడే పని లేదు. నిరంతరం దేవుడు అట్లా పంపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. 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 అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారు పాస్టర్ గారు దశంభాగం ఏమైనా ఇస్తారా ఇవ్వరా ఏంటి అని అనుకుంటారు. నేను దశంభాగం కాదండి, దానికి డబలే ఇస్తాను, ఇంకా ఎక్కువే ఇస్తాను. నేను ఇంకా ఎక్కువే ఇస్తాను. దేవుని కోసం చాలా ఖర్చు పెడతా ఉంటాం, చేస్తూ ఉంటాను. అట్లా ఎవరైనా దేవుని సేవకులకి కావచ్చు, పరిచర్య చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే విషయంలో కావచ్చు. పరిచర్య చిన్నదే. చాలామంది అంటారు, ఎంతమంది వస్తున్నారో, హడ్సన్ చర్చ నడిపిస్తున్నాడు, ఎంతోమంది వచ్చేస్తున్నారేమో, అందుకేం ఇవ్వగలుగుతున్నాడేమో. వాళ్ళ భ్రమది. ఎంతమంది వచ్చినా ఏం చేసినా కానీ ఎవరున్నారు మనతో? సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఈరే, ఆయనే మన పోషకుడై ఉన్నాడు. ఎల్ షద్దై, సర్వ సమృద్ధి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమృద్ధి ఆయన దగ్గర ఉంది ప్రియమైన దేవుడు. ఇంకా తర్వాత ముందుకు వెళ్దాం ప్రియమైన. మా తర్వాత చదవండమ్మా
10వ మాట నుంచి. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటట? దాన్ని చేసి ఏం చేయాలట? చదవండి మళ్ళీ ఒకసారి. ఏం చేయమన్నాడు? నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ నెల నాకు ఎంత వచ్చిందో తెలియదు, ఏమో ఎంత వచ్చిందేమోలే, ఎంత వచ్చింది, ఒక 20,000 వచ్చి ఉంటుంది, ఓ 2,000 దేవునికి ఇచ్చేద్దాం. ఏమనుకుంటారండి? ఈ నెల అంతా 20,000 వచ్చి ఉంటుందేమో, ఇచ్చేద్దాం. మేబీ ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ 20,000 వచ్చిందేమో, ఇచ్చేద్దాం 2,000. దేవుడు అప్పుడు దాన్ని ఏం చేయాలి? నీకు ఎంత వచ్చినా దాన్ని 20,000 కుదించి నీకు 20,000 ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం దొంగిలించేవారుగా దేవుడికి ఉండకూడదు, అంతేనా? అందుకే మనం దొంగిలించేవారుగా దేవుడి దగ్గర ఉండకూడదు. అంటే దేవుడు ఏం చేయాలి? మనం దొంగలుగా కాదు చేయాల్సింది, మనల్ని నిజాయితీ పరులుగా చేయాలంటే ఏం చేయాలి? మనకి 40,000 50,000 వచ్చినా కానీ 20,000 కుదించాడు అనుకోండి, అప్పుడు ఆ 2,000 దేవునికి ఇస్తాం. అప్పుడు అందులో దొంగతనం ఏముంటుందా? సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఒకసారి జరిగింది ఒకరికొకసారి జరిగింది ఇట్లా. ప్రతి నెల 60,000 సంపాదించే మనిషి, ఏదో ప్రమోషన్ వచ్చింది, అప్పుడు దాకా జీతం పెరగలేదని ప్రార్థన చేయమని చెప్పేవాడు పాస్టర్ గారికి. ప్రార్థన చేస్తే ప్రమోషన్ వచ్చింది, 6,000 రూపాయలు దశభాగం తీసుకొచ్చి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఆయనకి 1,10,000 జీతం వచ్చింది. ఏమొచ్చింది? 1,10,000 జీతం వచ్చింది. అయినా సరే ఈ 6,000 మాత్రం తప్పకుండా అట్లా ప్రతి నెల తీసుకొచ్చిస్తూనే ఉండేవాడు. పాస్టర్ గారికి చెప్పలేదు ప్రమోషన్ వచ్చిందని, చెప్తే ఎక్కడ జీతం పెరిగిందని మళ్ళీ దశభాగం అడుగుతారేమో పాస్టర్ గారిని భయపడి చెప్పకుండా ఊరుకున్నాడు. కొన్నాళ్ళు అయిపోయింది, 2 నెలలు 3 నెలలు, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ప్రమోషన్ కాస్త డిమోషన్ అయ్యింది, మళ్ళీ 6,000 కుదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది జరిగింది. ప్రమోషన్ కాస్త డిమోషన్ అయ్యింది, మళ్ళీ ఏ స్థితిలో ఉండేవాడు ఆ స్థితికి వచ్చేసాడు, మళ్ళీ 60,000 జీతానికి పడిపోయాడు. అప్పుడు వచ్చి పాస్టర్ గారు నన్ను క్షమించండి అని చెప్తున్నాడు. ఏం లాభం? ఏం లాభం? ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం చాలాసార్లు ఇంత వచ్చిందేమో, మ్యాక్సిమం తీసుకోము. అరే నాకు ఇవన్నీ ఇంత వచ్చింది, ఒక 50,000 వచ్చి ఉంటుంది ఈ నెల, ఒక 5,000 ఇచ్చేద్దాంలే దేవుడికి అనుకోం. ఏమనుకుంటాం? ఒక 20,000 వచ్చి ఉంటుంది ఈ నెల, అటు ఇటు ఎక్కువ తక్కువ ఉంటుందిలే అని తక్కువే ఇవ్వడానికి ఇష్టపడతాం దేవుడికి ఇచ్చేటప్పుడు. అట్లాగే దేవుడి దగ్గర ఎంత ఉంటుందిలే, అయ్యి ఉంటుందిలే అలాగంటే మన పరిస్థితి కూడా, క్షమించండి, మీరు తప్పుగా అనుకోకండి. దేవుని మాటలు మనం చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లేఖనాలు చదువుతూ వెళ్తుంటే అక్కడ చూడండి ఎంత బాగుంటుందో. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించేదనని. ఏం చేయాలట? ఆ చెప్పిన ఆయన మందిరంలో ఆహారం ఉండునట్లుగా, దేవుని మందిరంలో ఏది కొద్దు ఉండకూడదు, సమస్తం ఉండాలి అని ప్రతిష్ఠితార్పణలు దశంభాగాలు అన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేసి దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో పరిస్థితి ఎట్లా ఉంది, సరాలము చేయు నాయనా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల పట్టజాలనంత ఆకాశవాకిండ్లు తెరిచి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకాశవాకిండ్లు తెరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆకాశవాకిండ్లు తెరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆకాశం తూములు తెరవబడ్డాయట. ఎప్పుడు? నోహ దినాల్లో. నీటి భూమి మీద నీరు ఎంత ఉండేదండి అప్పుడు? విస్తారమైన నీరు. ఎవరైనా ఆపగలిగారా? ఆయన వాకిట్లు, ఆకాశ వాకిట్లు తెరిస్తే అట్లనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం లెక్కట్లేము, మెషిన్లు తెచ్చెట్టుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెను చెప్పండి అయ్యా, ఆమెను చెప్పండి అమ్మా. ఏ మెషిన్లు పెట్టుకొని లెక్కెట్టుకోరా ఇంట్లోని? అంతెందుకు పాస్టర్ గారు మనకు అనుకుంటారా? దేవుడిస్తే
అట్లనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే ఇది చాలే, ఇంతవరకే నేను అనుకుంటాం. అడిగి ఊహించిన వాటికంటే ఆ, అత్యధికముగా దయచేవి దేవుడు. ఎవరండి ఆ దేవుడు? ఎవరో తెలుసండి ఎవరికైనా? ఎవరికైనా? మనము ఆరాధించే దేవుడు, మనము పిలిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ నామం ఎక్కడ కూడుకున్నామో ఆ నామం కలిగిన దేవుడు యెహోవా ఈరే అని, ఎల్షదాయ్ అని పిలువబడుతున్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి తగలేయడానికి డబ్బులు దాచుకోవద్దు. దేనికి తగలేయడానికి? హాస్పిటల్కి తగలేయడానికి డబ్బులు దాచుకోవద్దు. ఆయన పని చేయడానికి దాయు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు. ఆమెన్. హల్లెలూయా. ఆయన పని చేయడానికి డబ్బులు దాయి, కానీ నువ్వు హాస్పిటల్ కోసం డబ్బులు దాస్తే నువ్వు హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిందే. ఎందుకో తెలుసా? నువ్వు దానికోసమే దాచావు కనుక. ఆయన పని నిమిత్తం నువ్వు డబ్బులు దాయు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా దేవుడు, అది ఏ రోగమైనా కావచ్చు, యేసు నామము యెహోవా రాఫా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచన చేయాలి ప్రియమైన. చిన్న లాజిక్ మన హృదయంలో ప్రియమైన, మన ఆలోచనలు, మన అలవాట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. మన అలవాట్లే మన బ్రతుకు మీద, మన జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మన అలవాట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలా పడితే అలా తినడం, ఎలా పడితే అలా ఉండడం, ఎలా పడితే అలా తిరగడం, ఎలా పడితే అలా నిద్రపోవడం, ఏమండి, ఇవన్నీ కూడా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొందరు తింటూ ఉంటారు, అడ్డదిడ్డంగా తింటూ ఉంటారు, దాని టైం పాడేమి ఉండదు, ఆకలేసింది తిన్నాం అంతే. కొందరు నిద్రపోతూ ఉంటారు, దాని టైం పోవడం, ఎప్పుడు నిద్రపోతాడు పడుకుని పోవడమే. ఏమండి, వాళ్ళకి నిద్ర ఎప్పుడు వస్తుంటుంది? ఎప్పుడూ వస్తూనే ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొందరు ఎంత అదృష్టవంతులు తెలుసండి, అలా పడుకునే నిద్రపోతుంటారు. అబ్బా అనిపిస్తూ ఉంటుంది. 5 నిమిషాలు కూడా నిద్ర చేసిన మహానుభావులు నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజుకి 6-7 సార్లు తిన్నోళ్ళు కూడా నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక పని చెప్తే ఆ పని 10 నిమిషాల్లో అయిపోయే పని 2-3 నెలల దాకా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆఖరికి పని చేయకుండా వదిలేసిన మహాత్ములు కూడా నేను చూడకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఎప్పుడో ఒక దగ్గర నేను కూడా ఉంటానేమో. ఆలోచన చేసుకుందాం ప్రియమైనది. మన అలవాట్లు, మన మనసు, మన ఆలోచనలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇచ్చే అలవాటు, ఇచ్చే ఆలోచన, ఇటువంటి దేవుడికి ఇవ్వడం అలవాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఇవ్వడమే పని. దేవుడికి స్వస్థతనివ్వడమే పని. దేవునికి ఆశీర్వాదాలు ఇవ్వడమే పని. ఆయన ఏంటండి, ఆయన ఏం తీసుకున్నాడో తెలుసా? దేవుడు ఏం తీసుకోవడానికి ఇష్టపడ్డాడో తెలుసా? మన నుంచి ఏం తీసుకోవడానికి ఇష్టపడ్డాడో తెలుసా? ఆయన మన పాపాలని ఆయన తీసేసుకున్నాడు, మన శాపాలను ఆయన తీసేసుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పినట్టు చేయక మనము శాపాన్ని ఇంకా మనం ఏది తెచ్చుకుంటున్నామే కానీ మనం విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూద్దాం ప్రియమైన, త్వరగా ముందుకెళ్దాం. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవుని కృమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను చూడండి నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. చూడండి ఎంత మంచి మాట అండి. చాలామంది అంటారు, ఉదాహరణకు చెప్తున్నాను చూడండి, మనమే ఏమంటారు, రైతులం అనుకోండి. వచ్చిన డబ్బులు పొలాలు మందు కొట్టడానికే సరిపోవట్లేదండి. ఏమంటామండి, పురుగుల మందు కొట్టడానికే సరిపోవట్లేదండి రైతులు. అవునా కాదా? అంటారు. మనమే రైతులం అయితే ఇలాంటి చాకులు ఎన్నో చెప్తాం. మన జీవితాల్లో ప్రియమైన దేవులారా, మన అనుదిన జీవితంలో దశభాగం ఇవ్వడానికి డబ్బులు సరిపోవట్లేదని, అదని ఇదని ఏవో చెప్తూ ఉంటాం కదా. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమిని నాశనం చేయవు. చూసారా, మనం చెప్పే సాకు పురుగులకు మందు కొట్టడానికి. నువ్వు పురుగుల మందుకు డబ్బులు దాచుకుంటే ఖచ్చితంగా నీ పొలంలోకి పురుగులు వస్తాయి, దాన్ని నాశనం చేస్తాయి. ప్రభువా ఇదిగో
నీవు చెప్పిన ప్రకారం ఇదిగో నీ సన్నిధికి, నీ మందిరంలోకి ఇదిగో తీసుకొచ్చాను. నా పొలము ఏ పురుగు బట్ట ఉండకుండా జాగ్రత్తగా పండేలా చూసుకునే బాధ్యత నీదే నాయనా అంటే దేవుడు వెంటనే దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ పురుగులకు చెప్తాడు, ఆ పొలము నాది, దాన్ని నువ్వు ముట్టుకోవడానికి అధికారం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఆ కింద ఇంకో మాట ఉంటుంది. అవి చూడండి, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకి ఉండునని సైన్యములకు యెహోవా సెలవిచ్చును. అంటే నీ కలిగిన సమస్తమును ఆయన ప్రొటెక్ట్ చేసి ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడండి? ఎప్పుడట? ఆయన మాట విన్నప్పుడు. అందుకే ఫస్ట్లో ఒక మాట ఇచ్చాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే, మీ పితరుల నాటి నుండి మీరు ఏం చేస్తున్నారు? నా కట్టడలను గైకొనక, ఏం చేయక, నా కట్టడలను పట్టించుకోకుండా త్రోసి వేసితిరి. అలా త్రోసి వేసేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా త్రోసి వేసేస్తే మనం శాపగ్రస్తులమని మాట్లాడుతున్నాడు. అలా త్రోసి వేసేస్తే నీ పొలానికి పురుగు వచ్చేస్తుంది. జాగ్రత్త. పొలానికి పురుగు వస్తే ఏమవుతుంది? ఎవరికైనా తెలుసండి? ఏమవుద్దమ్మా? ఏమైపోద్దమ్మా? నువ్వు ఇవ్వడం మానేసే ఎంత చిన్న దశంభాగం ఏం చేస్తుంది? దశంభాగం ఎంతండి? ఇంతండి, చిన్నదండి. ఏం చేస్తుంది? నువ్వు ఇచ్చేస్తే దేవుడికి ఎవ్వరు ఎక్కడ ఇవ్వనంత ప్రొటెక్షన్ ఆయన ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎక్కడ ఇవ్వనంత ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టజాలనంత విస్తారమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశవాకిట్లు తెరుస్తాను అంటున్నాడు. మనం ఏమాత్రం మనం అవన్నీ చూడడం. ఏం చూస్తామండి? మన జోబు ఎంత ఎత్తుకుంది, దేవుడికి ఇచ్చేస్తే ఎంత 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 తగ్గిపోతుంది. అమ్మో ఎంతెందుకు తగ్గిపోవడం? ఈ ఆలోచనలతో బతికేస్తున్నాం. ఎవరికి ఇవ్వము, దేవుడికి ఇవ్వము, దేవుని మందిరంలోకి దేవుని మందిరం రాము, దేవుని మందిరంలో ఇవ్వము. ఏమండి? దేవుడు చెప్పిన రీతిలో ఉపవాసం చేయలేము. దేవుడు చెప్పిన ఉపవాసం ఎంత చక్కనైందో తెలుసా? యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్లా ఆయన చెప్పినట్లు మనం ఉపవాసం చేయగలిగితే స్వస్థత శీఘ్రముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటాడు, తిండి లేనివాడికి తిండి పెట్టడం, వస్త్రం లేనివాడికి బట్టలు ఇవ్వడం, ఏమండి దాహం అన్నవాడికి నీళ్ళు ఇవ్వడం, వేదనలు కటాక్షించడం, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ఆయన మాట్లాడతాడు. వేదనల్ని కటాక్షించేవాడట దేవునికి అప్పిచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేస్తామండి? నేనే బేదోడినండి, ఏదో నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ఏమండి? ఎంత బేదోడో ఎవరికి ఇవ్వడానికి డబ్బులు ముందుకు రావు. ఏదో ₹1,00,000 తెచ్చుకొని మిడిల్ క్లాస్ బతికేస్తున్నానండి. నేనే బేదోడినండి, ఒక 50,000 వస్తుందండి. నేనే బేదోడినండి, ఒక 10,000 తెచ్చుకుని. నువ్వు ఎవరు అయినా సరే నీకన్నా భేదవాడిని నువ్వు కటాక్షించినప్పుడు, నువ్వు దేవునికి అప్పిస్తే ఆయన వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అన్నీ కలిపి దేవుడు నీ మీదకి తెప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడట? నువ్వు కటాక్షించినప్పుడు. నువ్వు కటాక్షిస్తే ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కటాక్షించినందుకల్లా మనం ఎవరిని మనం పట్టించుకోం. ఎవరితో నాకు సంబంధం లేదు అనుకుంటాం. దేవుడు కూడా అలాగే, సరే అయితే నీ ఏడుపేది నువ్వు వేడు, నీకు ఎప్పుడు నేను జ్ఞాపకం వస్తానో, ఎప్పుడు నువ్వు చేసినవి నీకు తెలుస్తాయో అప్పుడు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నువ్వు కనికరం పొంది ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు నువ్వు ఎలా ఉండాలి? అలాగే ఉంటావు. బ్రతుకు మార్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆలోచన విధానం మార్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన ఆశీర్వాదం, ఆయన గొప్పతనాన్ని చూస్తాం మనం. అవును ప్రియమైన, సమయం అయిపోతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి మాట ఇంకోటి చూద్దాం. 12వ మాటలో, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్ని జనులు అందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? ఆయన పట్టజాలనే విస్తారమైన దీవెనలు మన మీద కృంభరించినప్పుడు అన్ని జనులందరూ ఎలా చూస్తారట? మనల్ని ధన్యులుగా చూస్తారు. దేవునికి స్తోత్రం. ఇది నా మాట కాదండి, దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా.
నువ్వు దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి. దేవునికి నువ్వు అర్పణ అర్పించాలి. దేవునికి నువ్వు దశంభాగం ఇవ్వాలి. ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏమండి, ఏ విషయంలో మనం తప్పిపోయామో, దేవునికి ఏమి ఇచ్చే విషయంలో కొందరు దేవునికి దశంభాగాలు ఇచ్చేస్తారు. చూడండి నా విషయం అమ్మ, నేను 2 నిమిషాలు చూడండి, జాగ్రత్త వినండి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి టైంకి కరెక్ట్గా దశంభాగం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ సమయం ఇవ్వరు. ఏమివ్వరు? సమయం ఇవ్వరు. ప్రతి ఒక్కరూ దేవునికి అర్పణలు చాలా ఖచ్చితంగా ఇచ్చేస్తుంటారు, దశంభాగాలు సమయం దేవునికి ఇవ్వరు. చూడండి, ఒకటి ఇస్తే ఇంకోటి ఇవ్వరు, ఒకటి ఇస్తే ఇంకోటి ఇవ్వరు. మనం ఏ విషయంలో ఏది ఇచ్చి ఏం మర్చిపోయామో ఒక్కసారి మనం సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అర్పణలు ఇచ్చి సమయం ఇవ్వకపోయినా ఆశీర్వాదం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఏంటి తెలుసా? ఆయనకి మనతో గడపడం ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన కట్టడలను అనుసరిస్తున్నామో ఆయన ఏమనుకుంటాడంటే, నా కుమారుడు నా మాటను ధ్యానిస్తున్నాడు కాబట్టి, నా మాటని స్మరణకు తెచ్చుకున్నాడు కాబట్టి, నా కుమారుడు నాతోనే ఎప్పుడు ఉన్నాడు కాబట్టి, నా కుమారుడితో నేను ఎప్పుడూ ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరగదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన మన తట్టు తిరిగాడో జనులందరూ ఏమనుకుంటారండి? వీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విషయంలో ఇంకా మన మనసుని ఆయన వైపు తిప్పుకోవాలో, ఏ విషయం ఎప్పుడు మనం ఆయన వైపు తిరగాలో, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనం సరి చేసుకోవాలి, క్రమపరుచుకోవాలి, మనం బాగు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో వచ్చి ఏదో చేస్తాను అనుకోవద్దు. ఆల్రెడీ ఆయన వచ్చాడు, చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చేయాల్సింది, సిద్ధపడాల్సింది ఎవరండి? మనమే. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, అందరికీ స్పష్టంగా ఉందా నా మాట? ఆయన రావడం చేయడం అంతా అయిపోయింది. ఆ తర్వాతే మనం వచ్చాం. ఇప్పుడు మనం వచ్చి ఏం చేయాలి? మనం చేయాల్సింది మనం చేయాలి. మనం కూడా ఇప్పటికీ మనం ఏమనుకుంటున్నాం? ఇంకా ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని అనుకుంటున్నాం, కానీ మనం ఏం చేయాలో మనం ఆలోచించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మనం సంపాదించే దానిలోంచి అర్పణలు తీయాలి, మనం సంపాదించే దానిలోంచి దశంభాగం తీయాలి. మనకున్న సమయంలోంచి దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఆయన లేఖనాలు చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునితో నిత్యము సహవాసం చేస్తూ ఉండాలి. దేవునితో మనం సహవాసం చేస్తే మన నివాసంలో ఆయన కూడా వచ్చి నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయమును నీ గుడారమును సమీపించదు. ఎప్పుడు? ఆయన మన గృహంలో మనతో పాటు నివాసము చేస్తున్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే అలా వదిలేసి దేవుడు అలాగే వెళ్ళిపోతుంది. మన బతికి అలాగే వెళ్ళిపోతున్నాంలే, మన బతికి ఎలాగో బతికేస్తున్నాంలే, ఏదో చేసేస్తున్నాంలే. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బులు లేవని ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు, ఏవో చేసేస్తున్నారు. చాలామంది ప్రియమైన, నేను ఆశీర్వదించబడట్లేదని అక్కడే పరిగెడుతున్నారు, ఇక్కడ పరిగెడుతున్నారు, ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? నీ ఆశీర్వాదం నీతోనే ఉంది. దాన్ని తీసుకొని నువ్వు పండగ చేసుకోవాలి, కానీ అక్కడిక్కడికి పరిగెత్తి నీ శ్రమని, నీ శక్తిని వృధా చేసుకోకూడదు. నీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీతో ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ ఆశీర్వాదం ఎవరో కాదు, నీ దేవుడే. నీతో ఉండడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను సంతోషంగా ఉంచడానికి, నిన్ను ఆనందంగా ఉంచడానికి, నీకు సమాధానం కలిగి నిన్ను ఉంచడానికి దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనమే ఏం చేస్తున్నామండి? ఆ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పొందుకోలేకపోతున్నాం. దేవుడిస్తున్నా పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుడు, కాబట్టి మనం ఏమి దేవునికి ఇవ్వాలి, ఏమి ఇస్తున్నాము, ఏమి ఇవ్వట్లేదో ఒక్క నిమిషం ప్రియమైన మనం సరి చేసుకుందాం. దయచేసి తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చేదేంటి? నువ్వు దేవుడికి ఏ విధంగా ఇస్తున్నావు? నిజంగా నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఒకవేళ దేవుడికి ఇవ్వకుండా దేవుడి దగ్గర నుంచి సమయాన్ని దొంగిలిస్తున్నావా? దేవుడి దగ్గర నుంచి నువ్వు ఇవ్వాల్సిన దశభాగం వాటన్ని నువ్వు దొంగిలిస్తున్నావా? నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నువ్వు సంపాదించడానికి, లేకపోతే నువ్వు బతకడానికి దేవుడు నీకు ఎన్నో మార్గాలు తెరిచి నేను నడిపిస్తూ ఉంటే దేవుడికి ఇవ్వడానికి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవునితో సమయాన్ని గడపడానికి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఆయన లేఖనాలు చదివి నేర్చుకోవడానికి నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను సరి చేసుకోగలిగితే, నీ ప్రవర్తన అంతటిని నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే, ఇదిగో దేవుడు నీ బ్రతుకు మార్చడానికి, నీ జీవితం మార్చడానికి, నిన్ను పైకి లేవనెత్తడానికి,
నిన్ను దేశము యొక్క ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ,